ప్రపంచంలో ఏ దేశంలో కూడా యూ గో టు ఎనీ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, you know what percentage of population in Germany do you think depend on agriculture? Anybody can give me an answer? Shout. జర్మనీలో ఉదాహరణకి ఎంత పర్సెంట్ ఉంటారు అగ్రికల్చర్లో? ఆర్ బ్రిటన్, ఆర్ అమెరికా, ఆర్ ఫ్రాన్స్, ఆర్ కెనడా, ఆర్ ఆస్ట్రేలియా, టేక్ ఎనీ కంట్రీ. ఏమ్మా? 2 to 3%, బాగుంటే 5%. కాబట్టి అగ్రికల్చర్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి. అదొక్కటే ఆన్సర్ కాదు. గ్రామాలు డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి, కానీ యూ కెన్ నెవర్ ఇంప్రూవ్ 600,000 విలేజెస్. ఇట్స్ అబ్సర్డ్. కాబట్టి ఇన్ సిటు అర్బనైజేషన్ అంటే నగరాలకు వలసపోవటం కాకుండా వేరెవర్ దెర్ ఈస్ పొటెన్షియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, create urban amenities and promote urbanization locally so that people don't have to migrate in large numbers to another distant place. In situ urbanization. And allow agro processing, basic infrastructure and small industries to develop there, and education and healthcare. They become hubs of the economy. అందరూ అన్నిటికీ సిలికాన్ వ్యాలీకి వెళ్ళక్కర్లా, అందరూ అన్నిటికీ బెంగళూరు వెళ్ళక్కర్లా. కొన్నిటికలో క్లస్టర్ ఎఫెక్ట్ అని ఉంది ఎకనామిక్స్లో, దానికోసం కొన్ని చోట్లకి వెళ్తారు తప్పదు, అది హై ఎండ్లో. కానీ ప్రజల అవసరాలు ఎట్ ఎవ్రీ లెవెల్ ఆ స్పెక్ట్రంలో గోల్డ్ అవసరాలు స్థానికంగా తీర్చే ఉన్నాయి, అవసరమైనా ఉన్నాయి. కార్పెంటరీ లేకపోతే వుడ్, మనకు కావాల్సిన వుడ్ని తయారు చేయడం, మీడియం ఇండస్ట్రీ, పేపర్ మరొకటి చేయడం, లేదంటే ప్లంబింగ్, లేదంటే మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ ఫర్ ది పీపుల్ ఆన్ డైలీ బేసిస్, అవన్నీ మీరు కలకత్తాలో, ఢిల్లీలో, ముంబైలో చేయక్కర్లా, హైదరాబాద్లో చేయక్కర్లా. There could be 1,000 other places in the country. And agro processing should not be in big cities at all. There are many things we can do, but they cannot be in 6 lakh villages. They probably can be in 10,000 small towns. 10,000, 5,000, details we can work out. అప్పుడేమవుతుంది, న్యాచురల్ మైగ్రేషన్ వచ్చేస్తుంది. ఆ 20-30 కిలోమీటర్లలో ప్రతి వాళ్ళకి అర్బన్ అమ్యూనిటీస్ కావాలి కదా, ప్రతి వాళ్ళకి కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి కదా. మీకు హైదరాబాద్లో ఉండే క్వాలిటీనే మన ఊరు పక్కన 10 కిలోమీటర్లో ఒక 30,000, 50,000 టౌన్లో వచ్చిందనుకోండి లైఫ్, అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. అందరూ వెళ్ళక్కర్లేదు. బాగా హై అంబిషన్ అంటే, హై లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉంటే బిగ్ సిటీ తప్ప మార్గం లేదు, అది కొద్ది మందికే. కానీ బల్క్ ఆఫ్ ది పీపుల్ కెన్ బి యాజ్ ప్రొడక్టివ్ అండ్ కెన్ డెరైవ్ యాజ్ మచ్ ఇన్కమ్ ఇన్ దట్ టౌన్ విత్ గ్రేటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ బై గోయింగ్ టు ఏ ముంబై అండ్ బికమింగ్ ఎ స్లమ్ డెవలప్. అది క్రియేట్ చేయాలి. అంతేగాని డోంట్ హ్యావ్ ఎ రొమాంటిక్ నోషన్, వ్యవసాయమే ప్రాణము, వ్యవసాయమే ఆధారము, నా పల్లె సీమలన్నీ అద్భుతమైనవి, నా గ్రామ సీమల్లో అందరికీ అవకాశాలు, ఇవన్నీ 50 ఏళ్ల క్రితం మాట. ఇండియా హ్యాస్ మూవ్డ్ ఆన్. పాతకాలం సినిమాల్లో మీరందరూ మీ పుట్టమరుపు సినిమాల్లో మా స్టోరీలు ఉండేవి. ఏంటో సార్, కామన్ స్టోరీ. ఆ గ్రామంలో రైతు కుటుంబంలో 3 నలుగురు పిల్లలు. పెద్ద కొడుకు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. ఆయన తండ్రి మాట దేవదాటుడు రాముడిలాగా. ఆయన పాపం వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ఆయన భార్య చాలా కష్టపడి కుటుంబం అంతా చూసుకుంటూ ఉంటుంది. చిన్న కొడుకు చాలా తెలివిగలవాడు, చదువుకున్నాడు. చిన్న కొడుకు భార్య చాలా పెంకిది, చెడ్డది. ఇప్పుడు భార్య చెడ్డది కావాలి, పట్నం నుంచి వచ్చింది, ఇంట్లో తంపులు పెట్టి పట్టణానికి తీసుకుపోయింది ఈ దుర్మార్గుణ్ణి. వాడు గ్రామంలో ఉన్న కుటుంబాన్ని వదిలేసి పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడితో పెద్దవాడు అయ్యాడు, పెద్ద వ్యాపారం అయ్యాడు, పెద్ద ఏదో అయ్యాడు, పెద్ద కలెక్టర్ అయ్యాడు, అవుతాడు. కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు, కుటుంబంతో తగాదాలు పెట్టుకున్నాడు, అవమానించాడు. సినిమా చివరిలో వాడు అవమానించిన వాడు వచ్చి కాళ్ళ మీద పడి, నీ గ్రామంలోనే ఉంటాము, పరిశ్రమ కదా స్వర్గం అని చెప్పి కన్నీళ్ళు కార్చాడు. శుభం. ఇది 50 ఏళ్ల క్రితం సినిమాలు. గత 20 ఏళ్లలో మీరు చూసే సినిమాల్లో ఒక్క సినిమాలో ఎలాంటి స్టోరీ ఎప్పుడన్నా చూసారా మీరు? అంటే ఏంటి, సమాజం మారిపోయింది, సమాజంలో ఆలోచన కూడా మారిపోయింది. ఆ రొమాంటిసిజం స్థానంలో ప్రాక్టికల్ రియలిజం ఆఫ్ డిఫరెంట్ కైండ్ అంబిషన్ అండ్ రియలిజం వచ్చేసింది. మీరు 50 ఏళ్ల క్రితం లాగా ఆలోచిస్తే ఎట్లాగా? మా చిన్నప్పుడు సినిమాలు అవి. The world has changed. You cannot stop that. మంచి చెడు పక్కన పెట్టద్దాం. So how do you now organize society in a manner that is both sustainable and productive, that can fulfill the ambitions of all people and yet be just and fair? అలా ఆలోచించాలి. కానీ కాబట్టి కుందేటికి 3 కాళ్ళని 100 ఏళ్ల క్రితం సమాజం ఉండాలంటే 100 ఏళ్ల క్రితం కుల వ్యవస్థ ఉంటుంది, 100 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేని ప్రపంచం ఉంటుంది, 100 ఏళ్ల క్రితం బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, పేదరికం ఉంటుంది. దట్ డస్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం.